సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి తెలుసుకుంటున్నాం. అందులోని రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయములో 3వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అశ్రద్ధధానాః పురుష ధర్మస్వాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఈ శ్లోకము ధర్మముల గురించి తెలియచేశారు. భావము: ధర్మముల మీద అశ్రద్ధ కలిగిన వాడు నన్ను తెలియలేక మృత్యు సంసారంలోనే వర్తించుచుండును. వివరము: నీతి న్యాయయుక్తమైనది, జ్ఞానము ధర్మయుక్తమైనది. నీతి న్యాయము ప్రపంచములో నడుచుకొనుటకు అవసరమైన సక్రమ పద్ధతిని చూపించును. జ్ఞాన ధర్మములు ప్రపంచ సంబంధమైనవి కావు, ఇవి పరమాత్మ సంబంధమైనవి. జ్ఞాన ధర్మముల వలన పరమాత్మను చేరుటకు కావలసిన విధానములను తెలియును. ముఖ్యముగా నీతి న్యాయములేవో జ్ఞాన ధర్మములేవో ముందు తెలుసుకోవలసి ఉన్నది. నీతి న్యాయములేవో జ్ఞాన ధర్మములేవో తెలుసుకోవలసి ఉన్నది ముందు. మేము సూచించినంతలో జ్ఞాన ధర్మముల స్థానములను నీతి న్యాయములు ఆక్రమించుకున్నవి. జ్ఞానము తెలపవలసిన పెద్దలు జ్ఞానమనుకొని నీతిని బోధిస్తున్నారు. అలాగే ధర్మముల స్థానములో న్యాయాన్ని బోధిస్తున్నారు. అసలు జ్ఞానము ధర్మము అగమ్య గోచరమైపోయి మన వరకు నీతి న్యాయములే పెద్దవైపోయాయి. సత్యమునే పలకమని, పరోపకారము చేయండని, ఇతరులను మోసగించవద్దని, మంచినే ఆచరించండని, అన్యాయముగా వర్తించవద్దని చాలామంది బోధకులు బోధిస్తున్నారు. ఇవి నీతి న్యాయములకు సంబంధించిన విషయములు. ఇవన్నీ పెద్దలు వీటిని బోధిస్తే పర్వాలేదు, కానీ గురువులైన వారు వీటిని వదిలి జ్ఞానమును ధర్మమును బోధించుట మంచిది. పెద్దలైన గురువులు కూడా నీతి న్యాయముల గురించే చెప్తున్నారు. ఇక్కడ జ్ఞానమును ధర్మమును పెద్దలు కూడా బోధించటం లేదు అని చెప్తున్నారు ఈ భగవద్గీతలో. ధర్మములేవో తెలియని ఈ కాలములో, జ్ఞానము యొక్క అర్థమే తెలియని ఈ పరిస్థితిలో నీతి న్యాయములు తెలిసిన వారే గొప్ప జ్ఞానులుగా, యోగులుగా, గురువులుగా చలామణి అవుచున్నారు. ధర్మములేవో తెలియదు ఈ కాలంలో, నీతి న్యాయములే తెలిసిన వారే గొప్ప జ్ఞానులుగా, యోగులుగా, గురువులుగా చలామణి అవుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో అసలైన జ్ఞానము ధర్మము తెలియబడినప్పటికీ గుర్తించలేని స్థితిలో చాలామంది ఉన్నారు. వినాలనుకున్న వానికి చెప్పబడును, తెలియాలనుకున్న వానికి తెలపబడును అను సూత్రము ప్రకారము శ్రద్ధ ఉన్నవానికి జ్ఞానము ధర్మములు తెలియబడును. శ్రద్ధ ఉన్నవానికి మాత్రమే జ్ఞానము ధర్మములు తెలియబడును. శ్రద్ధ లేని వానికి ఒకవేళ తెలియబడినా అశ్రద్ధచే వాటిని ఆచరించడు. శ్రద్ధ లేని వాడికి ధర్మములు తెలిసినప్పటికీ అశ్రద్ధాపరుడు వాటిని వ్యర్థము చేసుకుంటే పరమాత్మను వాడెప్పటికీ తెలుసుకోలేడు. అటువంటి వారు మృత్యువుతో కూడుకున్న ఈ జగత్తులోనే మునిగి తేలుచుండును. శ్రద్ధ కలిగిన వాడు ధర్మయుక్తముగా ఆచరించుచు తొందరలో పరమాత్మను పొందగలడు, ఈ జగత్తు నుండి బయటపడగలడు. అందరికీ నమస్కారం.